శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం బుక్ అనుబంధం. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్. శ్రీక్షేత్ర కురుపురం పురాణ కాలం నుండి ప్రశస్తమైన తపోభూమిగా ఉన్నది. తరువాత శ్రీపాద శ్రీవల్లభుల తపోశక్తి చేత ప్రజాబాహుళ్యానికి తెలియజేయబడినది. ఎందరో పుణ్యపురుషులు కష్టనష్టాలకు ఓర్వగలిగిన భాగ్యశాలురు ఈ పుణ్యభూమిని దర్శించి అచ్చటనే వారి సాధనలను కొనసాగించినారు. అటువంటి వారిలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి టింబే స్వామి అనువారు ఒక చాతుర్మాస్య వ్రతము ఇక్కడనే ఆచరించినారు అని వారి చరిత్ర ద్వారా మనకు తెలియచున్నది. ఆ మహారాజు వారు కురోపురంకు చేరు సంకల్పం వచ్చినంతనే శ్రీపాద స్వామి వారెట్లు తమ యాత్రలో ముందుగా భీమా కృష్ణానదుల సంగమ స్థానమైన నివృత్తి సంగమమున స్నానమాచరించినారో అదేవిధంగా నివృత్తి సంగమంను చేరి శ్రీపాదుల వారిని స్మరించి స్తుతించి స్నానము చేసిరి. తరువాత రాయచూరు జిల్లాలోని ఆత్కూరు గ్రామమునకు చేరి అచ్చట నుండి కృష్ణానదిని దాటి కురుగడ్డకు చేరుకున్నారు. వారికి కురుగడ్డ యొక్క పవిత్రత అవగతమై వారే దత్తాదేశము చేత సంస్కృతంలో శ్రీగురు చరిత్రను రచన చేసి ఉండిరి. శ్రీదత్తస్వామితో ఆయన సంభాషించేవారు. అందులోని ఘట్టములన్నీ వారి చేత దర్శించబడి వ్రాయబడినవే. అందుకే దత్తభక్తులందరికీ వారి సంస్కృత శ్రీగురు చరిత్రయే ప్రామాణికమైనది. శ్రీ టింబే స్వామి మహారాజ్ వారు తమ 21వ చాతుర్మాస వ్రతదీక్షను ఇక్కడ నిర్వహించేందుకు ఆషాఢ శుద్ధ దశమి నాటికే అక్కడకు చేరుకున్నారు. అచ్చట గల స్థితిగతులను పరిసరములను పరికించి చూచారు. వస్తూనే కృష్ణవేణి మాతకు నమస్కరించినారు. స్నానమాచరించిన వెంటనే శ్రీపాదుల వారిని స్తుతించి వందనములర్పించినారు. అచ్చట శ్రీపాద శ్రీవల్లభులు కూర్చుండి తప్పము నాచరించిన శిలను అతి పవిత్రంగా భావించి ఆ ప్రదేశంలోనే మందిర నిర్మాణం చేయబడి ఉన్నది. దానిపై సాక్షాత్ శ్రీపాద స్వామి వారు కూర్చుని ఉన్నట్లుగా భావించి భక్తులు పూజిస్తుంటారు. సాధకులకు మహాత్ములకు ఎందరికో ఆ విధంగా శ్రీపాదుల వారి దర్శనాలు ఆనాడు ఈనాడు కూడా లభిస్తున్నవి. ఆ రోజున శ్రీ మహారాజు వారు అక్కడి బ్రాహ్మణ ఇంటిలో భిక్ష చేశారు. మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేసినారు. వారికి ఆ రోజుననే కృష్ణానది మాత ఒక స్త్రీ రూపంగా దర్శనమిచ్చి నాకు పప్పులు పెట్టు అని అడిగింది. వారది గ్రహించి ఆమెకు ఆకలి తీర్చవలనని నిశ్చయించుకున్నారు. శ్రీ మహారాజు వారు అక్కడ చాతుర్మాసంలు నిర్వహిస్తున్న విషయం రాయచూరు నుండి తరచుగా వచ్చే భక్తులకు తెలిసి చాలామంది వచ్చి కురోపురంలో గురుపూర్ణిమ ఉత్సవం ఘనంగా నిర్వహించి అన్నదానము చేయుటకు అన్ని ఏర్పాట్లను చేసినారు. ఆ రోజు మహారాజు వారు సాయంకాల వేళలో నానబెట్టిన పెసరపప్పు కృష్ణమాతకు నైవేద్యం ఇచ్చి అందరికీ పంచిపెట్టారు. కృష్ణమాత ఆయనకు శూద్ర రూపంలో దర్శనం ఇచ్చినందున ఆ రోజు ఎందరో శూద్ర స్త్రీలకు నూతన వస్త్రాలను బహూకరించి వడి నింపించారు. వారందరూ ఎంతో తృప్తిపడి ఇళ్లకు పోయినారు. అక్కడ ఉన్న గుహలో ఒక సర్పము ఆవాసం ఏర్పరుచుకొని ఉండేను. ఆ మహారాజు వారు ఆ సర్పమును ప్రార్థించి ఆ గుహను తన ధ్యానమునకు అనుకూలమని ఆ చోటు వదిలిపోమని కోరిరి. ఆ గుహను తన ధ్యానమునకు అనుకూలమని ఆ చోటును వదిలిపోమని కోరిరి. ఆ సర్పరాజు అట్లే దూరంగా పోయి రోజు వచ్చి వారిని దర్శనం చేసుకుని పోయేటిది. ఒకరోజు మహారాజు వారు చెట్టు క్రింద సమాధి స్థితిలో ఉండిరి. అప్పుడు వారిపైన చెట్టు మీద నుండి చనిపోయిన పిట్ట గ్రుడ్డు వాని రెట్టలు పడినవి. మహారాజు వాటిని చీదరించుకుని చేతితో తొలగించుకుని నదిలో స్నానమునకు పోవుచుండగా దత్తప్రభువు వారితో ఇట్లనిరి, ఒక్కసారికే నీకు ఇంత కష్టమైతే మరి నిత్యం నా పైన పడుతున్న ఈ మలిన పదార్థాల సంగతి ఏమిటి అన్నారు. నా బాధ నీకు అర్థం కావాలనే ఇలా చేశాను అని కూడా హెచ్చరించారు. మరునాడు ఉదయమే మహారాజు వారు గర్భగుడిలోనికి పోయి చూడగా అచ్చట చచ్చిపడిన పిట్ట కళేబరములు కనిపించెను. ఆ దేవళమునకు రాళ్ల మధ్యన పెద్ద పెద్ద సందులు ఉన్నందున అనేకమైన క్రిమికీటకములు గబ్బిళములు పిచ్చుకలు నివాసం ఏర్పరచుకున్న వీలున్నది. అది చూచి శ్రీ మహారాజు వారు కొందరికి ప్రేరణనిచ్చి ఆ సందులన్నీ పూడిపించినారు. తర్వాత చక్కని గోపుర నిర్మాణం భక్తులందరూ కలిసి చేయించినారు. శ్రీ మహారాజు వారితో శిష్యుడైన
గాండాబువ అనువారు కూడా ఉండిరి. మహారాజ్ వారు దేవుని మందిరం లోపల ఉన్నప్పుడు తమకెవ్వరూ పాద నమస్కారములు చేయరాదని, తమకు పూజ కానీ హారతి కానీ ఇయ్యరాదని శాసించినారు. రాయచూరు నుంచి మామ్లేదారుడొక ఆయన తన కుటుంబంతో కురుగడ్డకు ప్రయాణమై శ్రీ మహారాజు వారి యొక్కయు శ్రీపాదస్వామి వారి యొక్క దర్శనాభిలాషతో పడవలో ప్రయాణింపగా ప్రమాదంలో చిక్కుకొనగా వారందరూ శ్రీపాదుల నామస్మరణ ప్రారంభించినారు. క్రమంగా తిరిగి భగవదనుగ్రహంతో అందరూ సురక్షితంగా తీరానికి చేరి సొరకాయలు కట్టిన మంచములపై కురవపురమునకు చేరినారు. శ్రీ స్వామివారిని చేరి విషయమంతయు వివరించినారు. టింబే స్వామి భక్తురాలైన ఇండోర్ మహారాణి శ్రీమతి ఇందిరాబాయి హోల్కర్ కురవపురంలో రాజగోపుర నిర్మాణం చేయించి చౌగడ వాయిద్యాలు ఏర్పాటు చేయించినది. నావికులు కురవపురానికి వచ్చే భక్తుల వద్ద ఎక్కువ ధనం వసూలు చేస్తున్నట్లు తెలిసి టింబే మహారాజు వారు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలంటే భక్తులకు సహాయం చేయాలి, కానీ వారిని పీడించరాదని బుద్ధి చెప్పినారు. కురవపురం యొక్క ప్రాశస్త్యమును చెప్పి శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషములను అందరూ పొందగలందులకై మహారాజు ఎంతో కృషి చేసినారు. భక్తులందరూ శ్రీ వాసుదేవానంద స్వామి వారి సాంగత్యమున అపరిమితానందము పొందినారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు ఉన్నప్పుడే భీమభట్టును కుమారుడు కేశవ భట్ పూజారులుగా ఉండినారు. కేశవ భట్టునకు శ్రీపాద భట్ మరియు వాసుదేవ భట్టు అను ఇద్దరు కొడుకులు పూజారులైరి. శ్రీపాద భట్టుకు ఇద్దరు పుత్రులు రవీంద్ర భట్టు, రాజేంద్ర భట్టులు. వాసుదేవ భట్టుకు ఇద్దరు కుమారులు మంజునాథ భట్టు, అవధూత భట్టు అనువారు ప్రస్తుతం పూజలు చేస్తూ కురవపుర క్షేత్రం అభివృద్ధికి పాటుపడుచున్నారు. శ్రీపాదస్వామి వారి ఆశీస్సులతో అందరూ శుభాలు పొందుచున్నారు. శ్రీధర మహారాజ్ శ్రీ దత్తావతారులుగా కొనియాడబడిన శ్రీ శ్రీధర మహారాజు వారు సజ్జనగడ నుండి సరాసరి కురవపురంనకు చేరుకుని కొంతకాలము ఏకాంతవాసము చేయవలెనని నిర్ణయించుకున్నారు. అట్లు బయలుదేరి వచ్చే సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వలనే కృష్ణా భీమా నదుల సంగమ స్థానమైన నివృత్తి సంగమమును చేరి శ్రీపాదులను స్తోత్రించి మానసికంగా దర్శించి, ఓ దేవదేవా, నీవు నడచిన మార్గముననే అనుసరించుటకు కావలసిన చిత్త స్థైర్యమును అనుగ్రహించుము. నీవు గురువులకెల్లా గురుడవు, గురుతరుడవు, గమ్యుడవు. నీ అడుగు జాడలలో మమ్ము నడుపుమని ప్రార్థించిరి. తదుపరి కృష్ణ వేణి మాతను భీమాశంకరుని కూడా స్తోత్రములు చేసి స్నానమాచరించి తన అనుష్ఠానమును చేసుకొనిరి. తన వెంట వచ్చు దత్తబువాతో కలిసి కురుగడ్డకు చేరుకొనిరి. అచ్చటకు చేరగానే శ్రీపాదుల దివ్య తపప్రభావము యొక్క దివ్యానుభూతితో వారి హృదయముప్పొంగగా పారవశ్యమున స్వామిని స్తుతి చేసిరి. హే దత్తాత్రేయ, నీవు ఆది మధ్యాంతరహితుడవు, బంధములు లేనివాడవు, సహజంగా నిర్మలుడవు, శుద్ధ బుద్ధ జ్ఞానస్వరూపుడవు, సర్వసాక్షివి. నిన్నాశ్రయించి సమస్త సృష్టి ఉన్నది. నీకు ఆధారము గాని ఆశ్రయము గాని లేవు. శూన్యమున కావలియును నీవే ఉన్నావు. ఈ కలియుగమందున దీన జనోద్ధరణయే ధ్యేయముగా దిగివచ్చినావు. మా జీవన నౌకను అదే మార్గమున నడుపుటకు నీవే చుక్కానివని నమ్మి ఉన్నాము. నీ పాద సన్నిధిలో మా మనసులకు శాంతి కలుగునని వచ్చి ఉంటిమి. దేవదేవా, నీ ఇచ్చ వచ్చిన రీతిన నడిపించుము అని స్తుతి చేసి నిత్యారాధన కార్యక్రమముల్లో నిమగ్నుడయ్యను. శ్రీధర మహారాజు వారును శ్రీ టింబే మహారాజు వారి వలె కురవపురంలో గుహలో కూర్చుండి తపమాచరించవలనని నిశ్చయించుకొని నిత్యము కొంత సమయము గుహలో గడుపుచుండిరి. ఆ గుట్ట పైన గల శివలింగమునకు నిత్యము అప్పటి వరకు ఎవరునూ అభిషేకము చేయుట లేదని తెలిసి శ్రీధర స్వామివారు స్వయంగా కృష్ణానదిలోని నీరు తెచ్చి శివలింగమునకు అభిషేకము చేయనారంభించిరి. కొన్ని రోజులట్లు జరుగుచుండగా ఒక రోజున ఒక బలమైన యువకుడు 18 సంవత్సరములు వయస్సు గలవాడు శిరస్సు పైన జటాజూటము, శరీరమంతయు భస్మము ధరించి ఉన్నాడు. నడుమునకు పులితోలి ఉన్నది. నదిలో నుండి వచ్చి శివాలయం వైపుకు పోచున్నట్లు కనబడి అంతలో అంతర్ధానమయ్యను. శ్రీధర స్వామి వారు ఈ యువకుడు ఎవరై ఉండవచ్చునని ఒక క్షణం ధ్యానస్థులైరి.
ఆ కనిపించిన మూర్తి సాక్షాత్ ఈశ్వరుడేనని గుర్తించెను. శివలింగమునకు అభిషేకము చేయనందున అప్పటి వరకు ఈశ్వరుడు నది యందు అదృశ్యంగా ఉన్నాడని, వారు నిత్య అభిషేక అర్చనలు చేస్తూ ఉన్నందున ఆ పరమశివుడు తిరిగి అందు నెలకొన్నారని మనమున తెలియవచ్చెను. శ్రీధర స్వామి మహారాజు వారు కురుగడ్డలో కృష్ణానదిలో స్నానమాచరించుచున్న సమయంలో నదీ తీరంలో ఉంచిన శ్రీధరుల పాదుకలు అదృశ్యమయ్యను. శిష్యుడైన దత్తబువాకు ఆశ్చర్యము ఆవేదన కూడా కలిగినాయి. శ్రీ స్వామివారికి పాదుకలు పోయినా పర్వాలేదు, కానీ క్రొత్తవి కావాలంటే ఈ కుగ్రామంలో ఎక్కడ దొరుకుతాయి అని బాధపడినాడు. శ్రీ స్వామి వారితో ఈ విషయమే చెప్పగా వారు కొత్తవి ఎవరికి కావాలి, అయినా పాతవి ఎక్కడుండవో చూద్దాం పదా అన్నారు. మరలా దత్తబువా పోయి చూడగా అదే స్థలంలో పాదుకలున్నాయి. వాటికి గంధం, కుంకుమ, పూలు, అక్షింతలతో అలంకరింపబడి ఉన్నాయి. బువాకు మరింత ఆశ్చర్యం వేసింది. ఇదేమి విచిత్రం గురుదేవా అంటూ స్వామివారిని ప్రశ్నించారు. శ్రీ స్వామివారు నవ్వుచూ, ఇక్కడ స్థాన దేవతలు గొంపోయి పూజించుకున్నారు అని సమర్థించారు. శ్రీ దత్తస్వామి ఆదేశం మేరకు కేశవస్వామి అనే ఒక ఆయన శ్రీధర స్వామిని సేవిస్తానని వచ్చి కురుగడ్డకు చేరుకున్నారు. ఆయన తాను చెప్పినట్లు గురువు వినాలని పట్టుపట్టేవాడు. చీటికి మాటికి గురువు పైనే అలిగేవాడు. ఒకసారి అలాగే గురువు మీద అలిగి పంచదేవ పహాడ్ చేరుకున్నాడు. 3 రోజులు అక్కడే నివసించాడు. ఒక రోజున తెల్లవారుజామునే లేచి సమయం తెలియక వేపాకు రసం తీయడానికి ఆకులు దంచుతున్నాడు. అందులో పురుగులున్నాయి. అది విషపూరితమైంది. అది త్రాగితే చనిపోతాడని శ్రీ దత్తస్వామి స్వయంగా ఈ విషయాన్ని తెలిపి గురుసేవకని పంపిస్తే, గురువును వదిలి ఇక్కడ చావడానికి సిద్ధపడినావా అని బాగుగా కోపం చేస్తే తప్పు తెలుసుకొని తిరిగి కురుగడ్డకు చేరి గురువును సేవిస్తాడు. శ్రీధర స్వామి వారు కురుగడ్డలో ఉన్నప్పుడు అక్కడ ఇనుపతేళ్ళు, మంట్రగబ్బలు ఎక్కువగా తిరుగుతుంటే చూచి అందరి ప్రార్థనపై జలమును అభిమంత్రించి ఆ ప్రాంతమంతా చల్లారు. తద్వారా వాటి బాధ ప్రజలకు తీరింది. ఆషాఢ పూర్ణిమ నుండి భాద్రపద పూర్ణిమ వరకు 2 నెలల చాతుర్మాస దీక్షను పూర్తి చేసుకుని కురోపురంను వదిలి శ్రీధర స్వామి వారు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. శ్రీక్షేత్ర కురోపురంలో గోవా నుండి వచ్చి కొంతకాలం అచ్చట సాధన చేసుకుంటూ శ్రీ స్వామి అనుగ్రహం పొందిన శ్రీ పాండు మహారాజు గారు గోవా తిరిగి వెళ్ళి అచ్చట శ్రీపాదవల్లభుని మందిర నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనము గావించారు. ఆయన కాలధర్మము చెందిన తర్వాత కూడా అచ్చటి భక్తులు ఎంతో సమర్థవంతంగా వారి ఆశయాలను నెరవేరుస్తూ ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాత్ములైన రంగావధూత వారు, గోళప్ప యోగి, గుళ్ళవణి మహారాజ్, అవధూత స్వామి, నేమికలు వాలకేశ్వర స్వామి, ఆలకూరు శ్రీనివాస శాస్త్రి, ఖండేరావు, శంకర మాణిక్య ప్రభువు, అకలకోటలోని గజానన మహారాజ్, శివానంద స్వామి, రామకృష్ణ మహారాజ్, నారాయణ మహారాజ్, అష్టదత్త మహారాజ్, ప్రభుదాస్ అప్పా మహారాజ్, మౌని సచ్చిదానంద స్వామి, బడోదయ బ్రహ్మచారి మహారాజ్, పునాకవీశ్వర్ దత్త మహారాజ్, శంకర్ మహారాజ్ పూణే, మరి ఇంకా ఎందరో అష్టకష్టాల కోచి శ్రీక్షేత్ర కురోపురంను చేరి శ్రీపాద శ్రీవల్లభుల కృపను పొందిరి. శ్రీ 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 విఠల్ బాబా గారు 200 మంది భక్తులతో 1995లోను 1998లోను కురోపురంలో శ్రీగురు చరిత్ర సప్తాహంలు నిర్వహించినారు. శ్రీ స్వామి అనుగ్రహం ఆదేశములతో శ్రీపాద శ్రీవల్లభాపురం నిర్మించినారు. ఇప్పుడివే శ్రీ దత్తస్వామి యొక్క జంట క్షేత్రాలని కొనియాడబడుచున్నవి. శ్రీ బాబా గారి శ్రీదత్త భక్తి ప్రచారము. పూజ్య శ్రీ విఠల్ బాబా వారు జగద్గురుని ఆదేశం తలదాల్చి ఆంధ్రదేశం అంతటా తిరుగుచూ కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు కూడా అందుబాటులో లేనప్పుడు ఎన్నో గ్రామాలకు కాలినడకన తిరుగుచూ శ్రీ సాయి దత్త భక్తి ప్రచారం చేశారు. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా వారు శ్రమిస్తే ఈనాడు శ్రీ సాయినాథుడు, శ్రీ దత్తాత్రేయుడు ప్రతి ఇంటనూ పూజలు అందుకుంటున్నారు. శ్రీ విఠల్ బాబా గారు లోక కళ్యాణార్థమై తమ జీవితాన్ని అంకితం చేశారు. సద్గురుని ఆజ్ఞను పాటించుటలో వీరికి వీరే సాటి. వీరితో సమానమైన యోగి పుంగవులు ఈ దక్షిణ భారతదేశంలోనే లేరని ఉత్తర భారతం నుండి వచ్చిన యోగులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అనేక దివ్యానుభూతులు పొంది కొనియాడినారు.
అందరినీ గురుమార్గంలో నడిపించాలన్నదే వారి ధ్యేయం. ఎందుకనగా కలి యొక్క ప్రభావం ఎదుర్కొనగల శక్తి సద్గురునికే ఉన్నది. శ్రీగురు చరిత్రలో చెప్పినట్టు కలి అనగా కలహము అని అర్థము. ఆ విధంగా కలిదోషం అంటకుండా సమాజం బాగుపడాలంటే అందరి మధ్య సుహృద్భావము, ప్రేమానుబంధములు పెంచవలయునన్నదే వారి ఆశయము. శ్రీ బాబాగారు సకల దేవతానుగ్రహము పొందిన వారే గాని ఆయన అనుగ్రహం ద్వారా తాను సుఖపడాలని కాదు. నిరంతరం అందరూ సుఖశాంతులు పొందాలనేదే వారి ఆకాంక్ష. సుఖశాంతుల కొరకు వారిని ఆశ్రయించే వారికి హితబోధ చేయడం ద్వారా వారి కవి లభించేలాగా చూస్తారు. దైవీ భావనలు స్థిరంగా కలిగి ఉంటే మానవ శక్తి దైవీ శక్తితో మిళితమై ఏ కార్యాన్నైనా సాధించగలమని వారు నిరూపించారు. దానికి నిదర్శనమే శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంలోని శ్రీ దత్తాత్రేయ మహాసంస్థాన పీఠము. దాని అనుబంధ శాఖలను ఏర్పడి ఉన్నవి. శ్రీ బాబాగారు సంకల్పించిన ఏ కార్యమైనా దైవానుగ్రహంతో సాధించామనే చెప్తారు. నిజంగా దైవాదేశం కనుక వస్తే ఎంతటి విలువైన ఆస్తులు కానీ వస్తువులు కానీ తృణప్రాయంగా వదిలివేయుటే కాదు, తిరిగి వాటి ఊసు కూడా తలపరు. అంతటి త్యాగగుణం వారిది. తన వద్ద ఏ రూపాయి వచ్చినా దానిని దాచి ఉంచేది అసలే లేదు. వచ్చినది వచ్చినట్లు ఖర్చు చేయుట అనగా సద్వినియోగపరచుటయే వారి లక్ష్యం. విద్యార్థులకు, ఆర్తులకు, దీనులకు, రోగులకు సహాయమనర్చుట వారి నైజము. ఈ విధంగా తోటి వారికి తోడ్పడుటే వారి జీవిత లక్ష్యము. అనేక మంది ఆ విధమైన ప్రోత్సాహం ఇచ్చి అన్నదానాన్ని మించిన దానము లేదని ప్రచారం చేసేవారు. శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా యాత్రికులను, కృష్ణా పుష్కర సందర్భంగా 1980లో సీతానగరంలో పుష్కర యాత్రికులను అన్నదానం నిర్వహించారు. వనస్థలిపురంలో శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు, శ్రీ లలితా యజ్ఞాలు, శ్రీ సాయి సత్యవ్రతాలు, శ్రీ దత్త సత్యవ్రతాలు చేయించి వారితో అన్నదానం చేయించేవారు. సకల దోష నివారణకు అన్న సంతర్పణయే విధి విధానం అని చెప్తారు. 1991లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు 12 రోజులు, 1992 కృష్ణా పుష్కరాలకు 12 రోజులు విజయవాడలో అన్నదాన శిబిరంలో వేలాది భక్తులకు, ఆర్తులకు అన్నదానం నిర్వహించారు. 1991లో గోదావరి పుష్కరముల సందర్భంగానే శ్రీగురు చరణం అనే పేరు శ్రీ దత్తస్వామి వారిచే సూచించబడినదని, ఆ పేరుతోనే మాసపత్రికను స్థాపించాలని ప్రకటించారు. ఆ ప్రకారం 1992లో మాసపత్రిక రూపుదిద్దుకొని ఒక శుభముహూర్తంలో ఆవిష్కరణకు సిద్ధమైనది. 1993లో శ్రీ సాయినాథుని ఆదేశం తలదాల్చి 200 మందితో నరసింహవాడిలో ప్రప్రథమంగా సామూహిక గురుచరిత్ర పారాయణ సప్తాహం నిర్వహించారు. 1994లో మే నెలలో 2వ సప్తాహం పిఠాపురంలోను, 3వ సప్తాహం నవంబర్ 1994లో శ్రీక్షేత్ర గానగాపురంలోను, 4వ సప్తాహం 1995 మే నెలలో శ్రీక్షేత్ర కురోపురంలోనూ నిర్వహించారు. ఆ సప్తాహం జరుగుచున్నప్పుడే కురోపురంలో పారాయణ మందిరం నిర్మాణం చేయాలని సంకల్పం కలిగింది. శ్రీపాద స్వామి వారి దయ ఉంటే జరుగుతుంది, లేకుంటే ఆయన ఎలా చెప్తే అలా చేద్దామనుకున్నారు. 1996 జనవరిలో అక్కలకోట క్షేత్రంలో స్వామి సమర్థుల సన్నిధిలోనూ, 1996 మే నెలలో శ్రీ గజానన మహారాజ్ సన్నిధి షేగాంలోను పారాయణ సప్తాహాలు నిర్వహించారు. 1996 ఏప్రిల్లో ప్రథమ పాదయాత్ర విజయవాడ నుండి పిఠాపురం వరకు చేయించారు. తాను స్వయంగా నడిచారు. 1996 డిసెంబర్లో దత్త జయంతి 2వ పాదయాత్ర, 1997 డిసెంబర్లో 3వ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కోరికలు నెరవేరాలని, బాధలు తీరాలని ప్రార్థనలు చేశారు. ఆ విధంగానే శ్రీ దత్తానుగ్రహం అందరికీ లభించినది కూడా. 1998 మే నెలలో శ్రీక్షేత్ర కురోపురంలో శ్రీ బాబాగారు సంకల్పించిన పారాయణ సప్తాహం రోజులలో 5వ రోజు శ్రీ బాబా గారికి శ్రీ దత్త స్వామి వారు కృష్ణానదికి ఉత్తర తీరముననున్న స్థలమునందు దర్శనమిచ్చి ఇక్కడ మందిర నిర్మాణం చేయమని ఆదేశించినారు. శ్రీ బాబా గారు, నీవు త్రిమూర్తి స్వరూపుడు కావున 3 నిదర్శనములు ఇచ్చిన ఈ విషయమును ఖాయముగా స్వీకరించదనని వేడుకున్నారు. తర్వాత
ఒక ఆమె తన భర్తకు హృద్రోగం ఉన్నదని ఆ వ్యాధి నివారణకై ప్రార్థించగా స్వప్నంలో శ్రీ స్వామివారు తీర్థం ఇచ్చారు. ఆయన తర్వాత ఆయనకు రోగ నివారణ అయినది. ఒక ఆయనకు పట్టపగలే నదీ తీరంలో సైకతలింగానికి అభిషేకం చేస్తుండగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారును అనగాదేవియు వెండి ఊయలలో ఊచున్నట్లు దర్శనమై కొంత తడవ తేరుకోలేకపోయెను. ఆ తర్వాత తన దివ్యానుభూతిని వివరించెను. అంతకు ముందు అతనికి భక్తి లేదు. భార్యకు తోడుగా బలవంతం మీద వచ్చినాడు. ఆ దివ్య దర్శనంతో ఆయన కూడా భక్తుడైనాడు. తర్వాత శ్రీ బాబా గారు శ్రీ దత్తుని పైనే భారముంచినారు. ఈ నిర్మాణంలకై నేనెవ్వరి వద్దకును పోయి యాచించను. నీవే ఎవరికైనా బుద్ధిలో ప్రేరణ కలిగించి పంపితే దాన్నే స్వీకరిస్తాను. నీ నిర్మాణమును నీవే నిర్వహించుకో. నేను నీ చేతిలో పనిముట్టు వలె ఉపయోగపడతానని నిశ్చయంగా ప్రార్థించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్యాశిస్సులతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. 2001లో సప్తమ సప్తాహం శ్రీ షిరిడి సాయిబాబా వారి సన్నిధిలో అత్యంత ఆనందదాయకంగా నిర్వహించి శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు అందరికీ లభింపచేశారు. 7 సామూహిక సప్తాహాలు, 4 పాదయాత్రలు చేయించినందులకు స్వామి ప్రసన్నులై ఇచ్చిన బహుమానమే ఈ శ్రీ వల్లభాపురం అని ఆనందంగా చెప్తారు శ్రీ బాబా గారు. 2వ పాదయాత్రకు ముందుగా పిఠాపురంలో కార్తీక మాస ప్రారంభంలోనే భక్తులకు దత్తదీక్ష మాలాధారణ యొక్క విశిష్టతను తెలిపి మాలాధారణ చేయించి దీక్షా ప్రదానము చేసినారు. వారి చేతి మీదుగా మాల ధరించిన వారికి రోగ బాధలు తీరినవి, కష్టాలు దుఃఖాలు దూరమైనవి. భక్తులు ముఖ్యంగా దుర్వ్యసనాల బారి నుండి రక్షించబడినారు. పురాణ కాలంలో శ్రీ దత్త భక్తుడైన విష్ణుదత్తుడు అనేక కష్టాలు పడి శ్రీ దత్తుని దర్శనం పొంది వారి అనుగ్రహంతో మంత్రదీక్షను పొంది లోక కళ్యాణకారకులైనారు. మహాత్ముడగు విష్ణుదత్తుని చేత ప్రారంభించబడి తర్వాత మరుగుడబడిన ఈ దత్త దీక్షలను శ్రీ బాబా గారు మరల పునరుద్ధరించి అందరికీ మేలు చేసినారు. శ్రీపాద శ్రీవల్లభాపురం ప్రారంభ సమయంలో అనగా శంకుస్థాపన సమయంలో శ్రీపాదవల్లభుల అనుగ్రహంతో కృష్ణానదిలో ఒక శిలపైన త్రిశూలాకారముండుటను గుర్తించారు. అదియే స్వయంభూ శ్రీపాదుడనే విశ్వాసంతో ఆ రోజు నుండి పూజలు జరిపిస్తున్నారు. ఆ త్రిశూల స్వామి అనుగ్రహంతో అనేక జటిల సమస్యలు, ఆది వ్యాధులు, దుఃఖాలు దూరమవుచున్నాయి. ఆ స్వామినే ఔదుంబర వృక్షం క్రింద ప్రతిష్టాపన చేయించినారు. ఆ శిలపైన త్రిశూల ఆకారం ఉన్నది. ఒక వటవృక్షం క్రింద శ్రీ దత్తస్వామి నిలబడినట్లున్నూ ఆకారం గోచరిస్తున్నది. ప్రతిష్టలన్నీ జరిగే వరకు షెడ్డులోనే పూజించబడినది. తర్వాత ఆ త్రిశూల స్వామిని మేడి చెట్టు క్రింద స్థాపించడం జరిగింది. 27 ప్రదక్షిణలు చేసిన వారికెందరికో కోరికలు తీరుచున్నవి. నిస్సంతులు సంతానమును, నిరుద్యోగులు కోరిన ఉద్యోగములను, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందుచున్నారు. నిర్ధనులు ధనవంతులైనారు. ఆ స్వామి లీలలు అనూహ్యములు. 1999న ప్రారంభించబడిన జనవరి 31, 1999న ప్రారంభింపబడిన మందిర నిర్మాణం అంచెలంచెలుగా రూపుదిద్దుకుంటున్నది. కానీ శ్రీ బాబా గారు నీ మందిరం నీవే నిర్మించుకోమని ప్రార్థించినందులకే త్రిశూల స్వామి రూపంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ప్రత్యక్షం కావడము, ఆయనకు పూజలు చేస్తూ ఉంటే దినదినాభివృద్ధిగా పనులు చక్కగా సాగిపోవడము జరుగుచున్నది. ప్రారంభ సభలో శ్రీ బాబా గారు ప్రతిష్ఠా ముహూర్తాన్ని కూడా ప్రకటించగా అందరూ విస్మయంతో 90 రోజుల వ్యవధిలో మందిర నిర్మాణమా అన్నారు. శ్రీ బాబా గారు ఈ ముహూర్తాలు నేను పెట్టినవి కాదు, ఆ స్వామి చెప్పినవే కాబట్టి జరిగి తీరాలన్నారు. అదేవిధంగా సరైన ముహూర్తానికి మే 3, 1999 నాటి ఉదయం విగ్రహాలన్నింటినీ భక్తులందరి చేత ప్రతిష్టాపన చేయించినారు. సహజ గణపతి శిల లభించిన సంఘటన
పూజారి రామాచారి గారింటికి బొంబాయి నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి 10 రోజులున్నారు. ఆయన దత్తోపాసకుడు. ఈ క్షేత్రంలో కాలుపెట్టినప్పటి నుండి సంతోషంతో ప్రవశించేవాడు. కర్రపోటుతోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. ఆయన సూర్య నమస్కారాల బండ వద్దకు వెళ్ళి అది దర్శించి పరవశించి ఇక్కడ దగ్గరలోనే గణపతి కూడా ఉండాలి, మీకు కనిపించలేదా అని ప్రశ్నించాడు. తర్వాత శ్రీ బాబా గారితో నది ఒడ్డున పాదాల బండ వద్ద గణపతి కూడా ఉంటాడు చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. తర్వాత వెంటనే గురుద్వాదశి పుణ్యతిథి వచ్చింది. అందరం సూర్య నమస్కారాల శిలపై అభిషేకము అర్చనలు చేస్తూ ఉండగా ఒకరికి అల్లంత దూరాన గణపతి శిల దర్శనమిచ్చింది. అది పడమర ముఖంగా ఉన్నందున ఇంతకాలం మనకు కనిపించలేదు అని తర్వాత సెప్టెంబర్ 9, 2003 ఆ గణపతిని పైకి తీసుకొని వచ్చి పూజాధికారులు నిర్వహిస్తూ ఉన్నాము. ఆయనే సహజ గణపతి. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు స్వయంగా ఆదేశించి తన క్షేత్రాన్ని తానే నిర్మించుకుంటూ భక్తులకు కోరికలు నెరవేరుస్తూ వారి మ్రొక్కుబడులు అందుకుంటూ ఉన్న మహాక్షేత్రం ఇది. వెలుగులోకి వచ్చిన నివృత్తి సంగమం, కృష్ణ భీమా నదుల సంగమం, శ్రీ దత్త భీమేశ్వర క్షేత్రం. శ్రీ క్షేత్ర కురోపురంలో స్థిరంగా ఉండాలని శ్రీపాద శ్రీవల్లభులు నిర్ణయం తీసుకున్న తర్వాత శ్రీశైలంలో చాతుర్మాసంలో గడిపి కార్తీక పున్నమి రోజు అక్కడ పూర్ణాహుతి చేయించి అక్కడ అదృశ్యమై నివృత్తి సంగమంలో ప్రకటమైనారు. అక్కడ వేలాది సంవత్సరములు ఉండి తపస్సు చేస్తూ గుప్తంగా శిలరూపంలో ఉండే అనేక మంది యోగీశ్వరులంతా ఆనాటి చంద్రోదయ వేళ శ్రీపాద శ్రీవల్లభ యోగి చంద్రుని కూడా తమ తమ నిజ రూపాలతో దర్శించుకున్నారు. వారందరికీ తృప్తిని, పుష్టిని, తుష్టిని కలిగించిన శ్రీపాద స్వామివారు రాబో కాలంలో మానవులలో భక్తి భావనలు పెంపొందించు కార్యక్రమంలో వారి తపోశక్తిని వినియోగించమని ఆదేశించటం సుమారు 700 సంవత్సరముల క్రిందట జరిగింది. 1999లో ఆ మహాత్ముని సంకల్పంతోనూ అనుగ్రహంతోనూ ఆదేశంతోనూ ఆయన సూర్య నమస్కారాలు చేసిన శిలా ప్రాంతంలో ఆయన దర్బారు నడిపిన ప్రాంతంలో శ్రీపాద శ్రీవల్లభాపురం ఏర్పడుట 13 సంవత్సరముల క్రిందట వింత అనుకున్నాము. కానీ ఈనాడు ఇంకా వింతలలోకెల్లా వింత శ్రీ దత్త భీమేశ్వర క్షేత్ర ఆవిష్కరణతో నివృత్తి సంగమ క్షేత్ర మహిమా ప్రకటనమును ఇప్పుడు జరిగిన సంఘటన. శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారి చేత జూన్ 25, 2011 నాడు నిర్మాణం ప్రారంభించబడి జూన్ 14, 2012న శ్రీ దత్త భీమేశ్వర, నందీశ్వర, గణపతి, అంబాభవాని, సూర్యనారాయణ, విష్ణుమూర్తి దత్తపాదాలు అన్నీ ప్రతిష్ఠించబడిన దివ్యక్షేత్రంగా అలలారుచున్నది. శ్రీక్షేత్ర శ్రీకురోపురం ఎంత మహిమాన్వితమో శ్రీపాద శ్రీవల్లభాపురము శ్రీ దత్త భీమేశ్వర నివృత్తి సంగమ క్షేత్రం కూడా అంతే మహిమాన్వితమని శ్రీ 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 విఠల్ బాబా వారు ప్రబోధించారు. ఈ క్షేత్ర సందర్శనము ఇక్కడి నదీ స్నానముల వల్ల సకల బాధల నివృత్తి, దుఃఖ నివృత్తి, దుష్కర్మ నివృత్తి, కష్ట నివృత్తి కలుగును. ముముక్షు జనులకు బంధ నివృత్తి జరిగి మోక్ష మార్గము తెరుచు కొనబడును అని శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు తెలిపినారు. చేరు మార్గము కృష్ణా రైల్వే స్టేషన్ నుండి సుమారు 7 కిలోమీటర్లలో తంగిడి గ్రామం కలదు. మక్తల్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కలదు. రాయచూరు నుండి వచ్చే వారు తోరొడ్డు నుండి కృష్ణా గ్రామం మీదుగా తంగిడికి చేరవచ్చును. ఇది శ్రీ అనుబంధం సమాప్తం.